నీ నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడో నాకు తెలియదు. దేవుడు మాటకి నువ్వు లోబడితే, లేదా మరియమ్మలాగా యేసయ్యని కనమన్నట్టుగా నిన్ను దేవుడి కోసం ఏదన్నా శ్రమలు అనుభవించాలా, నిందలు అవమానాలు అనుభవించాలా? నీకు శుభం కలుగును కాక అనగానే మరియమ్మకి మంచి శుభాలు కలిగిపోయినాయా? దేవుడు తన గర్భంలో ధరించాడు, కానీ నిందలు అవమానాలు భరించింది కొంతకాలం శ్రమకి నువ్వు సిద్ధపడకపోతే నిత్య కాలానికి ఆశీర్వాదాలు దేవుని బిడ్డకి రావు. కొంతకాలం శోభం రాగానే ఈ దేవుడు నాకొద్దు, కొంతకాలం శ్రమ రాగానే ఈ దేవుడు నిజమైన దేవుడు కాదు, కొంతకాలం నింద రాగానే, కొంతకాలం అవమానం రాగానే, కొంత నీ ఆరోగ్యం పాడవగానే, కొంత నిన్ను నీ బంధువులు ద్వేషించగానే, యేసు నిమిత్తం, సువార్త నిమిత్తం నీ దేవుడు ఈ దేవుడయ్యా, పాశ్చాత్య దేవుడిని నమ్ముకున్నావా? లేదా ఆ యేసు రక్తంలో అంత శక్తి ఏముంది? నువ్వు నిజమైన దేవుడిని నమ్మినప్పుడు నీకెందుకు ఈ శ్రమ, నీకెందుకు డబ్బు లేదు, నీకెందుకు ఇంకా ఘనత రాలేదు అని నిన్ను అన్నప్పుడు నువ్వు చెయ్యి విడిచేసి నీ హృదయమైన తలుపు దగ్గర యేసుని ఎంటేస్తే నీకు నిత్య రాజ్యంలో వారసత్వం ఉంటుందా? కొంతకాలం శ్రమకి, కొంతకాలం ఇరుకుకి, కొంతకాలం ఇబ్బందికి దేవుని బిడ్డ తట్టుకోగలిగితే నిత్య రాజ్యంలో వారసత్వం ఇక్కడ కూడా నిన్ను దేవుడు ఇచ్చిచ్చే దేవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మంటలోకి కొంతకాలం శ్రమ, లేదా ఆ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు అది మరణమైనప్పటికీ ఈ పరిస్థితి నుంచి మా దేవుడు సమర్థుడు, తప్పించగలడు. కానీ తప్పించపోయినప్పటికీ ఆయన్ని మేము సేవించడం మానం. ఆయనే నిజమైన దేవుడు, యేసయ్యనే నేను ఆరాధిస్తాను. అంత దృఢమైన సంకల్పం, అంత విశ్వాసం మనకి దేవుని పెట్టుకున్నప్పుడు నిన్ను దేవుడి నుంచి ఎడబాసేది ఏమీ ఉండదు.